పాత ఉసిరికాయ పచ్చడి. ఇది అందరికీ అయితే మాత్రం తెలియదు. నల్ల పచ్చడి అని అంటూ ఉంటారు. కొంతమంది అయితే మాత్రం కొంచెం ఫంగస్ పట్టిందంటే పాడేస్తూ ఉంటారు చాలామంది. నిలవ పచ్చడి అయితే మాత్రం ఆవకాయ తెలుసు అందరికీ. ఈ ఉసిరికాయని మనం శుభ్రంగా కడిగేసుకొని సంవత్సరం అంతా ఎన్నేళ్ళైనా సరే నిలవ ఉండే పాత ఉసిరికాయ పచ్చడిలా చేసుకోవాలి అంటే కనుక ఉసిరికాయలు తగ్గట్టుగా కొంచెం ఉప్పు కొలతల ప్రకారం అయితే మాత్రం వేసుకుని కేజీకి అయితే సాల్ట్ ఉప్పు పడుతుందండి. ఈ విధంగా వేసుకొని తొక్కేసుకుని గింజ తీసుకొని శుభ్రంగా ఎండబెట్టేసుకొని నేనైతే మాత్రం అలా ఉంచుకుంటాను. దీన్ని ఏం చేయాలి అంటే మనం ఇంకా దాంట్లో ఆయిల్ అనేది కూడా వేయనక్కర్లేకుండా కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మిక్సీ ఆడేసి ఉప్పు కూడా వేయక్కర్లేదండి. ఇంట్లో ఉసిరికాయ పచ్చట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేయక్కర్లేదు. అందుకని ఈ మిక్సీ ఆడేసి తీసేసిన తర్వాత ఉసిరికాయ ముద్ద కూడా మిక్సీ ఆడేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండేసుకుని తింటే మాత్రం చాలా 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 బాగుంటుందండి. ఇది అందరూ ఏదో చేసుకోవాలి, ఉసిరి ఆవకాయలు పెట్టుకోవాలి, అసలు ఆవు పిండి ఇవేమీ సంబంధం లేకుండా ఉసిరికాయ పచ్చకని పెట్టుకొని ఈ విధంగా తింటే మాత్రం చాలా బాగుంటుంది. నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. మనకి నోటికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఉసిరికాయ పచ్చడి కంపల్సరీ తినమంటారు. అందుకని ఈ ఉసిరికాయ పచ్చడి మా ఇంట్లో అలా ఉంచుకుంటాను నేను ఎప్పుడు కూడాను. ఇలా తింటే మాత్రం మనకి ఆరోగ్యానికి కూడా నోటికి మనకి అన్ని రకాల రుచులు కూడా చెప్తూ ఉంటుందండి. ఉసిరికాయ అన్నిట్లో కూడా చాలా మంచిది తింటే. నేనైతే మాత్రం ఈ విధంగా చేసుకున్న పచ్చడి అండి. ఉసిరికాయ, కొత్తిమీర వేసి, పచ్చిమిరపకాయ వేసి మిక్సీ ఆడేసి చేసిన పచ్చడి అయితే మాత్రం ఇది కనుక కొంచెం వేడి వేడి అన్నంలో, నేను చల్లారిపోయిన అన్నం కదా, వేడి వేడి అన్నంలో కనుక కొంచెం నూనె వేసుకొని తింటే మాత్రం అద్భుతం, చాలా బాగుంటుందన్నమాట. ఈ చింతకాయ పచ్చడి అంతే, ఉసిరికాయ పచ్చడి అంతే. నేను ఈ విధంగా చేసేసుకుంటాను. కొత్తిమీర సీజన్ ఉన్న రోజులు కూడా కొత్తిమీర, పచ్చిమిరపకాయ తొక్కేసుకుని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అందులో ఈ ఉసిరికాయ ఉల్లిపాయ నలుచుకొని తింటే ఇంకా ఇంకా బాగుంటుంది. చిన్నప్పుడు అన్నీ మేము ఈ విధంగానే తింటూ ఉన్నవాళ్ళమండి ఎక్కువ.